వీటితో పాటు నాకు కూడా డబ్బులు ఇవ్వాలి రూపా. ఈ పొగేంటి? అరే ఉమర్, ఏంట్రా అరుస్తున్నావు? అరే ఎవడో మన కొంపకు నిప్పెట్టాడు. ఎక్కడ చచ్చావురా? రే ఎవడో మనం లేపేయడానికి ప్లాన్ వేసాడు రా. ప్లాన్ కదా, నేనే హారతో పూజ చేస్తున్నా. హారత ఎవర్రా? నువ్వు చేస్తున్న తప్పురా. నీ గర్ల్ ఫ్రెండ్ శోభ నాకు అన్యాయం చేయొద్దురా. హారత అంటే నువ్వు అనుకుంది కదరా. వెళ్ళి ఫ్రెష్ అయ్యి పూజ చేసాను, హారత తీసుకుంటు త్వరగా. లేటుగా తీసుకుంటే హారత ఏమైనా వద్దంటదే. అయినా ఎప్పుడు లేని పూజలు పునస్కారాలు ఏంట్రా? ఏదో శుద్ర పూజలు మొఖం వేసుకొని. అంటే నేను కూడా రిచ్ అవ్వాలని కష్టమైన పూజ చేస్తున్నాను, కష్టమైన కొబ్బరికాయలు కొడుతున్నాను. ఇంకొక మాట మాట్లాడావనుకో, అరుంధతి సినిమాలో అనుష్క తల మీద కొబ్బరికాయలు కొడతారు కదా, అలా కొట్టి పడేస్తా 100. నేను రిచ్ అవ్వడం ఇష్టం లేదు కదరా. నానా ఉమర్, రిచ్ అవ్వాలంటే కష్టపడాలి, ఇలా శుద్ర పూజలుగా చేసేది. అయితే రోడ్డు మీదకి వెళ్ళినా రూపాలంటే అమ్మాయి దొరుకుద్దేమో. నీ మొగ్గానికి ఇప్పటి వరకు రోడ్డు మీద రూపాయి దొరకాలి, అలాంటిది రూపాయి కావాలంట. అలాంటివన్నీ నా అలాంటి లక్కీ పర్సన్స్ కి దొరుకుతారా, నీకు కాదు. రూపా అంటే గుర్తొచ్చింది, బ్యాక్ బ్యాగ్ ని కాల్ చేస్తుందిరా. రేయ్ అది ముందు చెప్పరా గాడిదా. నా ఫోన్ ఏది? ఇందాక పూజలో పట్టించుకోలేదు. నువ్వు మాత్రం మా ఫోన్నే పట్టించుకోవు, మీ మాత్రం ఫోన్ కొనుక్కొని వచ్చి నీ చేతిలో పెట్టాలి. చూసిన చాలే కానీ కాల్ చేయి ఫస్ట్. ఇదిరా మొగోడి మాట అంటే. రూపా కాల్ చేసావంట, చెప్పు. హలో రోహిత్, నేను నీకు 1 hour నుంచి కాల్ చేస్తున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? అయ్యో సారీ రూపా, ఫోన్ సైలెంట్ లో ఉండిపోయింది. నేను షాపింగ్ వెళ్దామని బయటకు వచ్చాను, మళ్ళీ నా స్కూటీ ఆగిపోయింది. అబ్బా ఎక్కడున్నావు చెప్పు, వెంటనే లొకేషన్కి వచ్చేస్తాను 6 నిమిషంలో. ఓకే రోహిత్, నేను ఇబ్బంది పెడుతున్నా అనుకుంటా కదా నిన్ను. అయ్యో రూపా, నువ్వు కాల్ చేయకపోతే మేము ఇబ్బంది పడతాం, కాల్ చేస్తే కాదు. ఉదయాన్నే లేచి పూజలు కూడా చేశా నీ కోసం, కొబ్బరికాయలు కూడా కొట్టా తెలుసా. ఓ రియలీ గుడ్ రోహిత్, త్వరగా వచ్చే. వెంటనే స్టార్ట్ అవుతున్నా. ఓకే బాయ్. ఓకే. ఏంట్రా మొఖం సీరియస్ గా? మరి సీరియస్ చూడక రూపా అంత రిచ్ కదా, బండి కొనుక్కోవచ్చు కదా. సూపర్ ఐడియా ఇచ్చావురా, బండి తాళాలు తెచ్చి. రూపా వెయిట్ చేస్తున్నా అక్కడ ఫస్ట్. కుదరదురా, నాకు పని ఉంది, నేను బయటికి వెళ్ళాలి. అంత మాట అంటావేంట్రా? అక్కడ రూపా వెయిట్ చేస్తుందిరా, కనీసం అక్కడ వరకు డ్రాప్ చేయి. అవ్వదురా, ఖర్చు అవుద్ది. అంతేలేరా, ఉదయాన్నే చేసిన పూజలో వాడిన కొబ్బరికాయలు, ఆ హారతి, వాటన్నిటికీ ఇప్పుడు నేను దక్షిణ చెల్లించాలి నీకు, అంతే కదరా? పూజ చేసేది దక్షిణ గురించి కాదురా, భక్తి కోసం. అలానే బండిని కూడా పెట్రోల్ తో పోల్చు, ఖర్చుతో కాదు. బండి తాళాలి, అమ్మాయి వెయిట్ చేస్తుంది అక్కడ. అది కూడా కరెక్టరా, లేట్కి వెళ్తే పైసలు కూడా రావు. అదిరా, ఇప్పుడు నువ్వు కూడా నా లైన్ లోకి వచ్చావు. ఈ రోజు హాలిడే కదా, రూపా దగ్గరికి వెళ్ళి రూపా బండి బాగా చేసావనుకో, డబ్బులు ఇస్తుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఉమర్ అయ్యా సారీ రూపా, లేట్ అయింది ట్రాఫిక్ వల్ల. అయ్యో ఇట్స్ ఓకే రోహిత్, కొంచెం బండేమైందో చూడవా? చూస్తా. అది కాదు రూపా, నీ బండి ఎప్పుడు ఇక్కడ ఆగిపోద్దా? నెక్స్ట్ టైం రూట్ మార్చు. ఫస్ట్ నిన్ను మార్చాలి. ఎందుకో? ఓ పక్క నేను ఎంత కష్టపడుతుంటే బండి మీద కూర్చొని కులుక్కుతున్నావు, దిగరా. అంటే నువ్వు మెకానికల్ ఇంజనీర్ కదా, నీ అంత మెకానిక్ వర్క్ మారాలే. ఫస్ట్ చూస్తే అర్థమైతే రిపేర్ చేయొచ్చో లేదో తెలుస్తుంది. ఎందుకు రోహిత్ అంత సీరియస్ అవుతున్నావు? కొంచెం కామ్ డౌన్ అవ్వచ్చు కదా. ఎలా కామ్ కావమంటావు రూపా? టైం చూస్తే 10 అవుతుంది. నువ్వు తిన్నావో లేదో, నువ్వు తినకపోతే నాకు ఆకలేస్తుంది. సరే గైస్, బండి రిపేర్ అయిందా? పార్టీకి వెళ్ళాలి. పార్టీయా? అదే ఈరోజు మన బాస్ బర్త్డే కదా, నువ్వు రావట్లేదా? ఆయన బర్త్డే కన్నా డెత్ డే కోసం చూసే వాళ్ళే ఎక్కువ. అదేంటి రోహిత్ అలా అంటావు? అలాగాక ఇంకెలా అనమంటావు? జీతం సరిగ్గా ఇస్తే జీవితకాలం చల్లగుండాలని ఆశీర్వదిస్తాం. ఆయన ఇచ్చే జీతమే అమావాస్కో పున్నమ్మకో ఒక్కసారి, దాంతో జీన్స్ ప్యాంట్ కూడా కొనలేము. అది కూడా కరెక్టే. ఈ లుక్లో ఏమొస్తాం? బాస్ పార్టీకి నేను రాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమర్, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. నేను రోహిత్ కలిసి వెళ్తాము, నువ్వు బండి చూసుకో. అది రూపా, పార్టీ అంటే మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలి కదా, నా దగ్గర మంచి బట్టలు కూడా లేవు. అదంతా నేను చూసుకుంటాను, నాకు వదిలే. అది చూసుకునేది నీ బండి రిపేర్ అయ్యేలా చూసుకో. అరగంట నుంచి చేస్తున్నాడు. అదంతా చెప్పే బదులు నువ్వే వచ్చి చూడొచ్చు కదా. చేస్తాం, మాకు రాదేంటి? నాదే డౌట్. సేమ్ ఫీలింగ్ రోహిత్. ఇంత ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటో తెలిస్తే నేనే రిపేర్ చేస్తాను కదా. టైర్ పట్టుకొని అక్కడ ఎందుకు కూర్చుంటా ఇందాక నుంచి? సర్లేరా, ఏదో క్యాజువల్ అడిగాం. క్యాజువల్ అంటే గుర్తొచ్చింది రూపా, బాస్ పార్టీకి క్యాజువల్ వేర్లో వెళ్దామా? రిచ్గా ఉంటది. బట్టలు లేకుండా వెళ్ళరా, చూడడానికి ఇంకా బాగుంటది.
మేము వెళ్ళిపోతున్నాం బాయ్. నీ అబ్బా పెద్ద స్కెచ్ చేసావు కదరా. అసలు ఈ బండికి ఏమైంది? ఛే, పెట్రోల్ అయిపోయింది. ఇప్పటి వరకు వీడియో చూశాడు. ఈ స్కూటీ నేను రోడ్డు పెట్రోల్ బంక్ తప్పదు నాకు. రోహిత్, నువ్వు ఇలా డ్రైవ్ చేస్తూనే వెనకాల కూర్చుంటే భలే అనిపిస్తుంది నాకు. కూర్చుంటే సరిపోదు, ఖర్చులకు కొంచెం డబ్బులు ఇస్తే బాగుంటది. ఎంతైనా పర్వాలేదు, నేను చూసుకుంటా. ఈ ఒక్క డైలాగ్ చాలు, ఈ రోజంతా ఊరంతా తిప్పేస్తాను, తర్వాత బాస్ పార్టీకి వెళ్దాం. అయ్యో పాపం ఉమర్ ఫీల్ అవుతాడేమో. వాడేం ఫీల్ అవడే అదవా. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు రోహిత్? నాకు బాగా తెలుసు కదా వాడి గురించి, కానీ ఒక విషయంలో బాగా ఫీల్ అవుతున్నాడు రూపా. ఏ విషయంలో? అదే నీ బండి కొంచెం రిపేర్ అయింది కదా, దానికి నువ్వు పైసలు ఇవ్వలేదు. అసలే వాడు మొఖం చూడడానికి చండాలంగా ఉండదు కదా, మళ్ళా పైసలు ఇవ్వలేదంటే ఇంకా చండాలంగా మొఖం అయ్యో పెడతాడు. అలా అంటావేంటి రోహిత్? నేను మనీ ఇచ్చేస్తాను. వాడికిచ్చి నాకు ఇవ్వకుండా ఉంటావా రూపా? నీకేం కావాలి? నా పర్సులో కొంచెం పైసలు ఇస్తే చాలు. పర్సులోకి వెళ్ళిపోవచ్చు, కానీ ఫోన్ పే అయితే చేస్తా, ఎంతైనా పర్లా. అబ్బా రోహిత్, ఈ రోజు దొరికిందాన్ని తిరుగుదాం, దొరకందాన్ని తరుగుదాం. పొద్దున్నే పూజ చేసి నా మొహం కాకుండా రోహిత్ గారి మొహం చూసినట్టున్నా. ఆడి దరిద్రం నాకంటుకుంది. బైక్ నాది, పైసలేమో రూపావి, ఎంజాయ్ చేసేదేమో ఈ రోహిత్ గాడు. రే రోహిత్! రోహిత్, ఇదే ఫస్ట్ టైం నేను ఒకళ్ళ బండికి కూర్చోవడం. ర్యాపిడో బుక్ చేసుకుంటే రోజుకి ఒకటి బండికి కూర్చోవచ్చు. రోహిత్, నువ్వు ఫస్ట్ బండి పక్క కాపు. నేనేదో సరదాగా అంటే నువ్వు నిజంగా బండి ఆపేసావేంటి? నేనెక్కడ ఆపాను, అదే ఆగింది. ఇప్పుడు ఏం చేద్దాం? నేనున్నాను కదా మెకానికల్ ఇంజనీర్ ని, 5 minutes లో సెట్ చేస్తానే. సేమ్ డైలాగ్. అక్కడ నా స్కూటీ దగ్గర ఉమర్ వేసాడు, ఇప్పుడు నువ్వు వేస్తున్నావు. ఇదంతా ఆయతో వల్లే వచ్చింది. ఉదయాన్నే లేసి ఏం శుద్ర పూజలు చేశాడు కానీ ఇక్కడ బండి ఆగిపోయింది, అక్కడ స్కూటీ ఆగిపోయింది. ఇప్పుడు త్వరగా వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఒక పని చేయి, 108కి కాల్ చేయి, ఫాస్ట్ గా వస్తారు. నువ్వు స్లోగా తీసుకుని వెళ్ళమన్నా ఫాస్ట్ గా తీసుకెళ్తారు. ఎక్కడికి? అదే షాపింగ్ చేయాలన్నావు కదా, దారి మధ్యలో షాపింగ్ మాల్ వచ్చినప్పుడు దిగేసి. అంబులెన్స్ డ్రైవర్ అయితే ఏం చెప్పను? లిఫ్ట్ కోసం కాల్ చేశానన్నా, ఇంకొకసారి కాల్ చేస్తే లిఫ్ట్ చేయొద్దు అని చెప్పు. అవునా, సరే అలానే చెప్తాను. 108కి ఫోన్ చేయనా రోహిత్ అయితే? ఏ రూపా, నేనేదో జోక్ చేసి సీరియస్ గా చేస్తున్నావు ఏంటి? ఇప్పుడు వెళ్ళాలి కదా, ఎలా? ఒక పని చేయి, నేను వంకుంటాను, నువ్వు నా భుజం మీద ఎక్కువ హుసేన్ బోల్లా పరిగెత్తుకుంటా తీసుకెళ్తా. అవునా, నాకేం ప్రాబ్లం లేదు, పద. రూపా, అప్పుడు నాకు ఇంకొక ఆప్షనే ఉండదు, అదే అంబులెన్స్ లో నన్ను ఎక్కించుకు తీసుకెళ్తారు. ఉమర్ కి ఫోన్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది కదా. రూపా, నీకు కూడా బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేసుకున్నావు తెలుసా? బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని పొగిడా నిన్ను. ఓకే. అమ్మయ్య, ఇంకా 2 kilometers పెట్రోల్ బంక్. చెప్పరా మిత్రద్రోహి. నిన్ను నమ్ముకునే సార్ రోడ్డు మీద వదిలేస్తాగదరా నువ్వు. మిత్రద్రోహి అని అంత పెద్ద పెద్ద డైలాగులు వద్దులే గానీ నాకు చిన్న హెల్ప్ కావాలరా. ఏంటి, బండి ఆగిపోయిందా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? అరే పెట్రోల్ అయిపోతే బండి ఆగిపోతుంది కదరా. ఆ ముక్క ముందే చెప్పుంటే పెట్రోల్ కొట్టించుకొని వచ్చుండేవాని కదరా. కనీసం రా, నువ్వు స్కూటీ వేసుకొని. సారీ రా, నువ్వు తోసుకుంటూ వెళ్ళిపో, కష్టే ఫలి. రే కట్ చేసాడు కదవా. నేనే వీడికి స్కెచ్ చేశాను అనుకుంటే వీడు నాకేసాడు స్కెచ్. ఇప్పుడు నేనేం చేయాలి? రోహిత్, ఏం చేద్దాం?